రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ విషయం ఇలా జరుగుతూ ఉండగానే తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఆయన ఈ దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. నటి సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని నాగార్జున అందులో పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. రైట్, తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం వేశారు. ఇక నాంపల్లి కోర్టులో ఆయన దావా వేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, మనం గతంలో ఇందాక మాట్లాడుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో క్రిమినల్ కేసు అంటే పరువు నష్టం దావా వేసే అవకాశం ఉందంటే మనం మాట్లాడుకున్నాం. సో ఎత్తికేలకు ఆయన వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా మనం చూస్తున్నాం ఎపిసోడ్స్ నిన్నటి నుంచి ఈరోజు పరువు నష్టం దావా వరకు ఇష్యూస్ అన్ని కూడా మనం ఒకటిగా పరిశీలిస్తే కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఆపై ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మంది సెలబ్రిటీలు కూడా నాగార్జున ఫ్యామిలీకి మద్దతు తెలిపారు. ఒక మహిళా మంత్రి అయి ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని, అంటే ఇండస్ట్రీలో రూమర్స్ ఇవన్నీ గాసిప్స్ అనేవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు పడుతుంటాయి. వీటికి ఎందుకంటే ఆధారం లేనిటువంటి సైట్స్ కావచ్చు, సోషల్ మీడియాలో వస్తుంటాయి, వాటి పెద్దగా కేర్ చేసిన సందర్భాల్లో అదే నాగ చైతన్య గురించి అలాగే సమంత గురించి కొన్ని వందల ఆర్టికల్స్, వేల ఆర్టికల్స్ కూడా అనేక రకాలుగా అనేక భాషల్లో ఇండియా వ్యాప్తంగా కూడా అనేక సైట్స్ లో వచ్చిన సందర్భం చూసాం. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి ఒక మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మొత్తం సినీ లోకం మొత్తం కూడా ముక్త కంఠంతో ఆమె వ్యాఖ్యల్ని అంటే ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చూసాం. ఒక ధారాళంగా ఆ పోస్టులు కూడా రావడం జరిగింది. ఇటువంటి క్రమంలో నాగార్జున ఈ మద్దతు పెరుగుతూనే నాగార్జున ఖచ్చితంగా దీనిపై సీరియస్ గా ఉంటూనే సురేఖ అరే ఈ తను కూడా ట్వీట్ చేసింది, అలాగే మీడియాతో కూడా మాట్లాడింది. ఇది నేను ఇంతగా దూరం వెళ్తున్నాను అనుకోలేదు, కేటీఆర్ ని ఉద్దేశించిన వ్యాఖ్యలో పొరపాటున తను నోరు జారానని అటు సమంతకు సారి చెప్పినటువంటి పరిస్థితి చూసి వాళ్ళ కుటుంబానికి కూడా సానుభూతి చేస్తున్నాను, దీనికి అట్లా నేను క్షమాపణ కోరుతున్నాను అని చెప్పేసి ఆమె చెప్పింది. అయినప్పటికీ కూడా నాగార్జున అక్కడితో ఆగిపోకుండా నాంపల్లి కోర్టులో దావా వేయడం జరిగింది. ఆ పరువు నష్టం వేసి సురేఖని ప్రతివాదిగా చేస్తున్నాడు. అంటే దీని ఏంటంటే ఇష్యూని ఇప్పటితోటి నాగార్జున వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే తన కుటుంబం తను ఎదుర్కొంటుందంటే సోషల్ గా అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కామెంట్స్ వల్ల అంటే ఆధారాలు ఉండేటట్లు చేయడం, అంటే బాధ్యత ఉన్నటువంటి పరిస్థితికి మంత్రి ఇట్లా చేయడం మాత్రం ఇంతతో వదిలిపెట్టట్లేదు. ఖచ్చితంగా దీనిపై సీరియస్ గా వెళ్ళే వ్యవహారం కనబడుతుంది. మనం గంట క్రితం వరకు ప్రధానంగా చూసుకుంటే మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత నాగార్జున వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ఒక చర్చ నడిచింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాగార్జునకు సపోర్ట్గా ఉందన్నటువంటి వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ అవకాశానికి సంబంధించి ఎక్కడ కూడా ఆమె క్షమాపణ చెప్పే ప్రయత్నం, అంటే క్షమాపణ పదం వాళ్ళదన్నది ప్రధానంగా వినిపిస్తుంది. ఇంకొక అంశం, ఆమె కోర్టు చేసినప్పుడు కూడా సమంతకు సంబంధించి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పింది తప్ప నాగార్జున అంశానికి సంబంధించి అక్కడ పేరు మెన్షన్ చేయలేదు. ఆమె ఇచ్చే మీడియా వివరణలో కానీ ఇది కూడా కొంత కారణం కావచ్చు అంటారు ఈ విధంగా దావా వేయడానికి. ఇస్తారు ఎటువంటి దీనికి రిటర్న్ మరి ఫైల్ చేస్తారా, కోర్టులోనే తను కూడా ఫైల్ చేసి దానికి క్షమాపణ కోరుతారా, తర్వాత క్రిమినల్ కేసు వేయాలి పెట్టాలన్న దానికి తను కూడా ఎదుర్కొంటారన్న విషయాలు తెలియాలంటే మాత్రం మనం కొన్ని గంటలు ఎదురు చూస్తామో. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఖచ్చితంగా నాగార్జున ఫ్యామిలీ, ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీ దీనిపై సీరియస్ గా ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది రాజశేఖర్. దీనికి సంబంధించి అంటే విష్ణు కూడా ఉదయం స్పందించారు. మాకు సంబంధించి ఏమైనా అంటే ఉదయం మనం మాట్లాడుకున్నాం, ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నాయని వార్తలు వచ్చాయి, కానీ మొత్తానికి పెట్టలేదు. ఏమైనా ఇప్పుడు ఈ దిశగా వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సినిమా పెద్దలతో మాట్లాడే అంశం? కానీ ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితం కూడా ఫిలిం ఛాంబర్ సంబంధించిన పెద్దలు, అలాగే మా అసోసియేషన్ సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నాయకులు,
తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారు, దామోదర ప్రసాద్ లాంటి వారు, ప్రసన్న కుమార్ లాంటి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ వ్యవహారాన్ని ఈ సర్దించాలని దీన్ని ఇక్కడతో బ్రేక్ చేయాలని ప్రయత్నించారు. ఖండిస్తూనే బ్రేక్ చేశారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఇటువంటి రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ నాగార్జున మాత్రం వీళ్ళందరూ ఊహించిన విధంగా ఆయన దావా వేయడం జరిగింది. సో ఖచ్చితంగా నాగార్జున దీన్ని ఇంతటితో వదిలిపెట్టలేదు. అయితే ఇక్కడ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. దీనికి కారణం ఏంటంటే మొన్నే ఎన్కన్వెన్షన్ లాంటి ప్రభుత్వం కూలగొట్టడం లాంటి హైడ్రా ద్వారా కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఇది కక్షపూరితంగా దీన్ని బేస్ చేసుకొని చేశారని కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ దానికి సంబంధం లేదు. కానీ ఇది వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని బాధ్యత ఇచ్చారు. ఇప్పటిదాకా అసలు ఈ చర్చ జరిగినా ఎప్పుడు పట్టించుకోలేదు. మొన్న వేణుస్వామి లాంటి వ్యక్తి కూడా పెళ్లి చేసుకోబోతున్న శోభిత నాగచైతన్య మళ్ళీ విడిపోతారన్నప్పుడు కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. సో ఇటువంటి ఎప్పుడు పట్టించుకోలేకుండా నాగార్జున ఎన్నో విమర్శలు, ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో రకాల రూమర్స్ వచ్చినా పట్టించుకొని నాగార్జున ఫ్యామిలీ ఇప్పుడు దావా వేయడం పట్ల మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇక్కడి నుంచే కాదు, అంటే ప్రస్తుతం హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకైనా వెళ్ళి ఆపై క్రిమినల్ కేసులు తీసుకునేదాకా మేము వదిలిపెట్టేది లేదనేది మాత్రం వాళ్ళకి సంబంధించిన దగ్గర వ్యక్తుల ద్వారా మనకు ఒక విశ్వసనీయ సమాచారం ఉంది. రాశి గారు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. మొత్తానికి ఉదయం వివరణ ఇచ్చినప్పుడు కూడా ట్వీట్లు మాత్రం కొనసాగుతున్నాయి. నాగబాబు దగ్గర నుంచి మహేష్ బాబు కూడా రీసెంట్గా స్పందించారు. వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేం. పూర్తి స్థాయిలో పరువు నష్టం దావా వేస్తారని ఉదయం అనుకున్నాం. మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి టీపీసీసీ స్పందించిన తర్వాత ఆయన ఇంతటితో ముగించేద్దాం, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదామని క్లారిటీ ఇచ్చారు. ఇటువైపు రెండు వైపులా కూడా ఆడవాళ్ళు ఉన్నారన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. కానీ నాగార్జున గతంలో జరిగినటువంటి సందర్భాలు, లేకపోతే కుటుంబానికి అక్కినేని ఫ్యామిలీ అనే ఒక పదం రావటం, అంటే ప్రధానంగా నాగ చైతన్య సమంత విడాకుల అంశం, దాదాపుగా నాగ చైతన్యకి విడాకులు అయిపోయింది. మళ్ళీ తర్వాత ధూళిపాలకు సంబంధించి ఎంగేజ్మెంట్ అయింది. వ్యవహారం ఆయన రెండో పెళ్లికి కూడా సిద్ధమైంది. దాదాపుగా ఏళ్ళు గడిచింది. మళ్ళీ ఈ అంశం తీసుకురావడం ఒకసారిగా పరువు నష్టం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, ఇది ఇంతవరకు ముగిసిపోయే అవకాశం కనిపిస్తుందా? చర్చలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడాలి. 2-3 రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది.